హాయ్ అండి, ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేసుకుందామో చూపిస్తారండి. ఇక్కడ పుల్లటి మామిడికాయలు 2 బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పుల్లటి మామిడికాయలు అయితే మనకి బాగా టేస్ట్ తెలుస్తుంది. తర్వాత మనం నీట్గా పొచ్చు తీసుకోవాలి. ఇలా పొచ్చు తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా మామిడికాయ పులిహోర చేసుకుంటారు. ముక్కలుగా కట్ చేసి పేస్ట్లా చేసుకుని రైస్లో కలుపుకుంటారు. ఓరెల్స్ తురుముకుని అది రైస్లో కలుపుకుని పులిహోరలా చేసుకుంటారు. మా ఇంట్లో రెండు రకాలుగాను చేస్తాము. సగమేమో పేస్ట్లా చేస్తాము, ఇంకా సగమేమో తురిమి పక్కన పెట్టుకుంటాము. 2 కలుపుకుంటాము. ఎందుకంటే పేస్ట్ అయితే త్వరగా రైస్కి పడుతుంది, అండ్ మనకి తురిమేమో పంట కింద తగులుతూ ఆ పులుపు ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో అందుకే 2 చేసుకుంటాం మేము. చూడండి, ఇప్పుడు నేను మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకున్నా. మీడియం సైజ్ అయితే త్వరగా మనకి ఫైన్ పేస్ట్ అవుతుంది. సో మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత ఈ మిక్సర్ జార్లో ఇలా ఈ ముక్కలన్నీ వేసేసి ఫైన్ పేస్ట్ చేసుకుంటాను. ఈలోగా మీకు ఒక టిప్ చెప్తాను. ఇన్ కేస్ పులిహోర రైస్లో కనుక వాటర్ ఎక్కువయ్యి రైస్ కొంచెం మెత్తగా కుక్ అయితే పచ్చి నూనె పచ్చి పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి పేస్ట్ ఎలా అయిందో. చూడండి, ఇలా పేస్ట్ అయింది. ఈ పేస్ట్ మనం రైస్లో కలుపుకుంటాము. ఈలోగా ఇలా బారు పచ్చిమిరకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటాం. కొంచెం పెద్ద పీసెస్ అయితే మనకి పంట కింద తగిలి టేస్ట్ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నేను పల్లీలు తీసుకుంటున్నా. పల్లీలు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను టేస్ట్ కోసం. సో ఇప్పుడు మా మమ్మీ వచ్చారనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మా మమ్మీ చేస్తారు, చిన్న చిన్న పనులు నేను చేస్తాను. సో ఇక్కడ పల్లీలు పేస్టు, తురుము, పచ్చిమిరపకాయలు, పచ్చెనగపప్పు, నూనె, రైస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మేము ఆయిల్ బాయిల్ చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు వేసి ఒక 1/2 మినిట్ వేయించుకుంటాం. ఆ తర్వాత పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిరకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకుంటాం అన్నమాట. చూడండి, పచ్చిమిరకాయలు వేసింది, కరివేపాకు వేస్తుంది, అన్నీ ఇలా పోపు దినుసులన్నీ ఆయిల్లో వేసి కొంచెం వేయించుకుంటాము. వేయించుకొని నీట్గా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్లో పచ్చి నూనె వేసి కలిపి పక్కన పెడుతుంది. ఆ తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ పేస్ట్ తురుము అంతా వేసి కలుపుకుంటున్నాం. చూడండి, ఇలా మా మమ్మీ కలుపుతున్నారనమాట. కలిపిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి.